ఏరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని పేద ప్రజలందరూ కూడా 2243-44 సర్వే నెంబర్లో గత 8 సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. వాళ్ళ మీద అనేక కేసులు కూడా ఎదుర్కొన్నారు. మరి ఆ భూమిని వీళ్ళు ఈ ప్రభుత్వం గత సంవత్సరం ఏదో మున్సిపాలిటీ ఆఫీస్ కానీ తర్వాత ఇలాంటి వాటికని తీర్మానం చేయడం అనేటువంటి సరైనది కాదు. అది టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు నిర్మించడం ఇష్టం లేని పద్ధతిలో వాళ్ళు చేశారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మేము అలా కాదు, ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం, ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూడా 5 లక్షలు ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పారు. మొన్న వాళ్ళు మొత్తంగా కూడా దరఖాస్తులు కూడా తీసుకున్నారు. మరి ఇంతవరకు అతిగతి లేదు. ఇప్పుడేమో మళ్ళీ వాళ్ళ పాత ప్రభుత్వం లాగానే కొంతమంది ఆ యొక్క భూముల మీద విలువైనటువంటి ఆ భూముల మీద కన్నేసి దాన్ని కాజేయాలని కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఈ ప్రభుత్వం అరికట్టి గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాల అక్రమాల మీద కూడా వాటి మీద విచారణ చేస్తామంటున్నారు. మరి వాళ్ళతో ఎలాంటి రాజీ లేకోకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అలాంటి అక్రమాలన్నింటినీ కూడా తొలగించాలి. 58-59 జీవో ప్రకారం ప్రభుత్వ భూములన్నింటినీ కూడా కొంతమంది పెద్దలకి కట్టబెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి వాటన్నిటిని కూడా దర్యాప్తు జరిపి సరైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అని కూడా. కొత్తపల్లి శివకుమార్, సిపిఐఎంఎల్ ప్రజాపంద సూర్యాపేట జిల్లా సెక్రటరీని. గత 8 సంవత్సరాల నుంచి పేదలు ఇళ్ల స్థలాల కోసం పోరాడుతూ ఉన్నారు. వేసిన గుడిసెల్ని ప్రభుత్వం తొలగించి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించింది. ఇదే రోడ్డు మీద వంట వార్పు చేశారు. అనేక రాజకీయ పార్టీలు మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చాయి. గత టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు. తీరా 243-240 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో దాదాపుగా 6 ఎకరాల భూమి ఉంది. అదే భూమి మీద వీళ్ళు గత 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే ఈరోజు అదే భూమిని కాంట్రాక్టర్ల కోసం మున్సిపాలిటీ ఆఫీస్ అని చెప్పేసి వివిధ ఆఫీసులని వివిధ కుల సంఘాల భవనాలు చెప్పి కేటాయించినామని చెప్తున్నారు. దీన్ని వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. విరమించుకొని అర్హులైన ప్రతి పేదవాడికి 126 గజాల ఇంటి స్థలం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ మీరు కనుక దిగిరాకపోతే అదే స్థలం మీద తిరిగి మేము గుడిసెలేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాము. వెనకడిగేసే ప్రసక్తి లేదు. ప్రభుత్వం దిగి వచ్చి పేదల న్యాయమైన కోరికని, న్యాయమైన డిమాండ్ని నెరవేర్చాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. కాబట్టి తక్షణం స్పందించి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి గారు ఈ అర్హులైన పేదలందరికీ మీరు ఇచ్చిన హామీ ప్రకారం ఇళ్ల స్థలం కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నిర్వహిస్తుంది. వాళ్ళని మేము ఇప్పుడు స్వస్థవ అనటం కాకుండా ఆలోచించాలి. ఇటువంటి వాళ్ళనందరినీ ఆదుకోవటానికి కావలసిన నిధుల సమకూర్చుకొని వీళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇంతకు ముందున్న ప్రభుత్వం 9.5 సంవత్సరాలు పరిపాలించింది. ఇక్కడ పెద్ద గొప్పలు చెప్పుకున్నటువంటిది డబుల్ బెడ్రూమ్లని పేదవాళ్ళకి ఇల్లు కట్టి పెడతామని చెప్పి మాట్లాడినటువంటి ప్రభుత్వం ఈ కాలాన్నంతా వేస్ట్ చేసింది. ఇప్పుడు వీళ్ళందరి కోరిక ఏంటి, వీళ్ళందరి ఆశ ఏంటి అని అంటే ఈ మున్సిపాలిటీ పరిధిలో భూమి ఉందట, కానీ దాన్ని గవర్నమెంట్కి సంబంధించినటువంటి దాన్ని ఇటువంటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకోవటం కాకుండా ఉన్నత వర్గాలకి ఉన్నోళ్ళకి కట్టబెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారనేటువంటిది వాళ్ళ ఆరోపణ నిజం కాకపోవచ్చు. కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేదానికి వస్తే ఈ 9.5 సంవత్సరాలు వాళ్ళని వదిలేసింది. వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచన లేనటువంటి పరిస్థితి. అందుకనే ఆ గవర్నమెంట్ పోయింది. ఎట్లాగా వాళ్ళు ఆ గవర్నమెంట్ని ఈ ప్రజలే తీసి పక్క పెట్టారు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అన్నా వెంటనే వీళ్ళ కోరికలు